ఫ్రెండ్స్, వెల్కమ్ టు 7 8 ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ మల్లన్న. ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించినటువంటి ఈవీఎస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్కహాల్ యొక్క ధర్మాలలో సరికానిది ఏది అన్నాడు. సో ఆల్కహాల్ ద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతను కూడా కొలవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ బి, 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే వ్యాప్తి ఎక్కువ. ఇక్కడ మిస్టేక్ పడ్డదండి, డిగ్రీ సెల్ అని పడ్డది, సెల్సియస్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, దీనికి రంగు వేయవచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఏది కాదండి, ఎందుకంటే ఆల్కహాల్ ధర్మాలలో ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే, అయితే 6 కనిష్ట గరిష్ట మాపని ద్వారా మనం అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవచ్చు. అయితే ఈ 6 కనిష్ట గరిష్ట మాపనిలో మనము రెండింటిని యూజ్ చేసామండి. ఒకటి ఆల్కహాల్, ఒకటి ఏంటంటే ఆల్కహాల్ యూజ్ చేసాం, రెండోది పాదరసం. ఈ రెండింటిని కూడా మనము యూజ్ చేయడం జరుగుతుంది. అయితే దీని గురించి మరికొంత తెలుసుకుంటే, అసలు ఇది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇది ఒక యు ఆకారం షేప్లో ఉంటుందండి. యు ఆకారం షేప్లో ఉండి పైన మనకు ఇక్కడ ఒక బల్బ్ ఉంటుంది, దీంట్లో రీడింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒకటి గొట్టం లాంటిది ఉంటుంది, దీనికి ఏ అని ఇస్తాడు, దీనికి బి అని ఇస్తాడు. ఇక్కడ ఉన్నది గరిష్ట ఉష్ణోగ్రతను నమోదు చేస్తుంది, అండ్ ఈ ఏ అనేది కనిష్ట ఉష్ణోగ్రతని నమోదు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఏ అనేది ఏదైతే ఉందో ఇందులో ఆల్కహాల్ అనేది నింపడం జరుగుతుంది, ఈ బి అనే దాంట్లో పాదరసం నింపడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఉష్ణోగ్రత ఎప్పుడైతే ఉష్ణోగ్రత పెరుగుతుందో, ఈ ఉష్ణోగ్రత పెరిగితే ఆల్కహాల్ ఏదైతే ఉన్నదో అది వ్యాకోచం చెందుతున్నట్టు. వ్యాకోచం అంటే ఏంది, దూరం అవుతుంది. సో వ్యాకోచం అంటే దూరం అవుతుంది కదా, అప్పుడు ఇందులో వ్యాకోచం చేయనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇందులో ఉన్న బి బల్బులో ఉన్నటువంటి పాదరసాన్ని పైకి నెట్టడం ద్వారా రీడింగ్ అనేది మనకు గరిష్ట ఉష్ణోగ్రతను నమోదు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉష్ణోగ్రత తగ్గితే ఏమవుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే ఏమవుతుందంటే ఆల్కహాల్ అనేది ఏమవుతుంది, సంకోచం చెందుతుంది, అంటే దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది, పాదరసం అనేది వెనక్కి నెట్టి ఈ ఏ బల్బులో ఉన్నటువంటి ఆల్కహాల్ అనేది మనకు కనిష్ట ఉష్ణోగ్రతను చూపుతుంది అన్నట్టు. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే, మనకు అందరికీ తెలుసు, 0 డిగ్రీల వద్ద మనకు వాటర్ అనేది గడ్డగడుతుంది, అంటే 0 డిగ్రీల తర్వాత. నెక్స్ట్ 100 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర మనకు బాయిలింగ్ పాయింట్ అంటాం. ఇది ఇక్కడ నీరు అనేది మరుగుతుంది అన్నట్టు, ఇక్కడ నుంచి మరిగి ఆవిరైపోతుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్, మనకు 1922లో లిబియా, ఇది ఎక్కడ ఉంటుంది, లిబియా అనేది ఆఫ్రికాలో ఉంటుంది. ఈ ఆఫ్రికా ప్రాంతంలో, లిబియా ఏదైతే ఆఫ్రికా ఉందో, ఈ ఆఫ్రికా ప్రాంతంలో అత్యధికంగా ఉష్ణోగ్రత అనేది నమోదు కావడం జరిగింది. అది ఎంతంటే 58 డిగ్రీ సెల్సియస్. అండ్ నెక్స్ట్ అంటార్క్టికాలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది, అదే -89 డిగ్రీ సెల్సియస్ నమోదైందండి. ఇది దీనికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును గతంలో జరిగిన వాతావరణ వివరణ తెలియజేసే నివేదికలు వరుసగా ఏమంటారు, అంటే వరుసగా అడిగినండి. సో వరుసగా అడిగింది కదా, వరుసగా వచ్చేసి వెదర్ ఫోర్కాస్ట్ అండ్ వెదర్ రిపోర్ట్ అండి. దీని యొక్క సరైన సమాధానం వెదర్ ఫోర్కాస్ట్ అండ్ వెదర్ రిపోర్ట్. ఫోర్కాస్ట్ అంటే ఏంటంటే భవిష్యత్తుకు సంబంధించింది, అంటే ముందు జరగబోయే సంబంధించిన చెప్పింది ఫోర్కాస్ట్ అంటారు. వెదర్ రిపోర్ట్ అంటే గతంలో ఆల్రెడీ దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది మన దగ్గర ఉంటే ఇది వెదర్ రిపోర్ట్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్, కస్కుటా దీనికి ఉదాహరణ. ఆల్రెడీ కస్కుటా గురించి మనకు చాలా సందర్భాల్లో రావడం జరిగిందండి. అండ్ ఇది రెండోసారి అనుకుంటా నాకు తెలిసింది. సో దీని యొక్క సరైన సమాధానం కస్కుటా దీనికి ఉదాహరణ అన్నాడు కదా, అది
కస్కుట అనేది ఏంటంటే పరాన్నజీవి అండి. ఇంతకుముందు దాంట్లో కూడా మనం దీని గురించి చెప్పుకోవడం జరిగింది. సో కస్కుట పరాన్నజీవి. దీన్ని మనము బంగారు తీగ అని కూడా అంటాము. బంగారు తీగ అని కూడా అంటారు. లేదా దీన్ని ఇంకొక రకంగా డాడర్ అని కూడా అంటారు. ఇది కాల్వలేసి జాతికి కుటుంబానికి చెందినది. దీనిలో పత్రహరితం ఉండదు. పత్రహరితం ఉండదు కాబట్టి ఇది పరాన్నజీవి అయింది. పత్రహరితం ఉంటే ఏమవుతుంది? సొంతంగా తనకు తానుగా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది కాబట్టి మనము దీన్ని పరాన్నజీవి అనము. సో ఎప్పుడైతే ఇది సొంతంగా తనకు తానుగా ఆహారాన్ని తయారు చేసుకోదో అప్పుడే దీన్ని ఏమంటే పరాన్నజీవి అంటాం. ఇది చూసకాల ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. ఇది వేళ్ళ మాదిరిగా ఉంటాయి. మనం ఇంతకుముందు దీన్ని ఏమన్నాం? హస్టోరియా అని చెప్పుకున్నాం కదా. ఇగో హస్టోరియా అనే వాళ్ళ ద్వారానే ఆ మొక్కల యొక్క అతిదేయ కణాలకు చొచ్చుకుపోయి అందులో నుంచి అతిదేయ దారు నుండి నీటిని మరియు పోషక కణజాలం నుండి పోషక పదార్థాలను సేకరిస్తాయి. రైట్, ఇది దీనికి సంబంధించిందండి. అండ్ నెక్స్ట్ స్వయం పోషకం అంటే ఏంది? పత్రహరితం ద్వారా తనకు తానుగా ఆహారం తయారు చేసుకుంటే అది స్వయం పోషకం. రైట్, నెక్స్ట్ సహజీవనికారి. ఈ సహజీవనికారి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా దీని గురించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, రక్తంలోని కణాలు నిర్వర్తించే విధులలో సరికానిది అన్నాడు కదా. రైట్, ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తాయి. ఓకే, నెక్స్ట్ రక్త ఫలికికలు రోగకారక క్రిములతో పోరాడతాయి. అండ్ తెల్ల రక్త కణాలు రక్తం గడ్డ కట్టడంలో సహాయపడతాయి. సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే 2, 3. అయితే ఎట్లా అంటే రక్త ఫలికికలు రోగకారక క్రిములతో పోరాడతాయి అన్నాడు కదా. సో ఇది కరెక్ట్ కాదు. సో ఇదేంది? తెల్ల రక్త కణాలు ఈ పని చేస్తాయి. ఇది రోగకారక క్రిములతో పోరాడతాయి. మరి రక్త ఫలికలు ఏమేం చేస్తాయంటే ఇవి రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడతాయి. సో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఇది రక్తం గడ్డ కట్టడానికి సుమారుగా మనకు 3 నుంచి 6 నిమిషాల సమయం పడుతుంది. మరి రక్తం గడ్డ కట్టడంలో మనకు ఉపయోగపడే విటమిన్ అంటే విటమిన్ కే అనేది ఉపయోగపడుతుంది. సో విటమిన్ కే అయితే ఈ విటమిన్ కే లోపం వలన రక్తం గడ్డ కట్టడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందండి. ఇది జన్యులోపంలో కూడా జరగవచ్చు కొద్దిమందిలో. అయితే రక్తం గడ్డ కట్టకపోవచ్చు. అయితే దీన్ని ఏమంటామంటే మనము హీమోఫీలియా అంటాం. హీమోఫీలియా అంటామండి. దానికి సంబంధించింది. అండ్ రక్తం గడ్డ కట్టగా మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని మనము సీరం అంటామండి. మిగిలిన దాన్ని ఏమంటాం? సీరం అంటాం. అయితే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే రక్త కణాలు జనరల్గా మనకు 2 రకాలు. ఒకటి ఎర్ర రక్త కణాలు అండ్ తెల్ల రక్త కణాలు. అయితే దీంట్లో ఎర్ర రక్త కణాలు అండ్ తెల్ల రక్త కణాలు మళ్ళీ 2 టైప్స్. ఒకటి రేణుయుత కణాలు, దీన్నే కణికాయుత కణాలు అంటారు. నెక్స్ట్ రేణు రహిత కణాలు, దీన్నే మనము కణిక రహిత కణాలు అంటాం. అయితే ఈ రేణుయుత కణాల్లో మనకు 3 ఉంటాయండి. ఒకటి బేసోఫిల్ అండ్ న్యూట్రోఫిల్, ఇంకోటి ఇసినోఫిల్ BNI. అండ్ దీంట్లో ఏది రేణు రహిత కణాలలో మనకు మోనోసైట్స్ అండ్ ఇంకోటి లింఫోసైట్స్ ఉంటాయండి. ఇది దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే గుబురు వ్యవస్థ కలిగిన వాటిలో లేనిది అడిగినండి. సరైన సమాధానం తెలుసుకుంటే ఏందండి? ఈ చింత అనేది కాదు. సో చింత అనేది ఏంది మరి? తల్లి వేరు వ్యవస్థ కలిగింది. అంటే గుబురు వేరు వ్యవస్థ ఉంటుందా? మరి దీనికి ఉండదు. మిగతా అన్నీ కూడా జొన్న కానీ, వరి కానీ, మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా గుబురు వేరు వ్యవస్థ. దీన్ని మనమే ఇంకొక రకంగా చెప్పుకున్నట్టే పీచు వేరు వ్యవస్థ అని కూడా అంటాము. అయితే పూర్తిగా మీకు ఈ వీటి గురించి తెలవాలంటే అసలు ఈనెల వ్యాపారం గురించి తెలవాలి. ఈనెలు అంటే తెలుసు కదా అందరికీ, ఆకులు ఉంటాయి కదా. ఈ ఆకు లోపల
ఈనెలు ఇలా ఉంటాయి అండ్ ఇలా కూడా ఉంటాయి, రైట్. అయితే ఇది 2 రకాలుగా ఈనెలు అనేది 2 టైప్స్ కదా. ఒకటి ఏంటంటే దీన్ని మనము సమాంతర ఈనెల వ్యాపనం అంటామండి. సమాంతర ఈనెల వ్యాపనం, దీన్ని జలాకార ఈనెల వ్యాపనం అంటాం. అయితే సమాంతర ఈనెల వ్యాపనం ఉన్నది ఎప్పుడైనా కూడా మనకు గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. అంటే మొక్క అనేది గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. దీన్నే మనం పీచు వేరు వ్యవస్థ కూడా అంటాం. ఉన్న మొక్క ఏం చేస్తా అంటే ఇది తల్లి వేరు వ్యవస్థని కలిగి ఉంటుందండి. తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. మనము తల్లి వేరు వ్యవస్థకి ఏం చెప్పుకున్నాం, చింత అనేది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. గుబురు వేరు వ్యవస్థకు సంబంధించి జొన్న, వరి, మొక్కజొన్న, దీనికి సంబంధించిన కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతే మనం, ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించుము అన్నాడు. ఆప్షన్ ఏ, ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉండదు. ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం. వస్తువు ఇక్కడ తీయడం అని పడ్డదండి, తీయడం కాదు తేలడం, రైట్. తేలడం లేదా మునగడం అనేది ఆ వస్తువు సాంద్రపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం. సో బి అనేది సరైన సమాధానం అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ ఏమవుతుందని అడిగిన క్వశ్చన్. ఇది మంచుగడ్డ సాంద్రత నీటి కన్నా ఎక్కువగా ఉండటం వల్ల నీటిపై తేలుతుంది. నెక్స్ట్, మంచుగడ్డ సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపై తేలుతుంది. నెక్స్ట్, మంచుగడ్డ సాంద్రత నీటి సాంద్రతకు సమానంగా ఉండటం వల్ల తేలుతుంది అన్నాడు. పైవన్నీ సరే అన్నాడు. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే మంచుగడ్డ సాంద్రత నీటి కన్నా తక్కువ ఉండటం వల్ల నీటిపై తేలుతుంది, కరెక్ట్ కదండి. సపోజు నీరు అనేది 1 గ్రామ్ ఉందనుకుందాం. 1 గ్రామ్ ఉంటే ఇప్పుడు ఈ నీటి కంటే తక్కువగా, అంటే 1 గ్రామ్ కన్నా తక్కువ ఏముండాలి, ఈ మంచుగడ్డ అనేది ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఇది దీనిపైన తేలడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి ఏ వాయువును విడుదల చేస్తాయి, రైట్. ఇది అందరికి తెలిసిందే, ఏంటిది, హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి, రైట్. ఇంకోటి మనము ఇది రెండోసారి అనుకుంటా, మనకు వాతావరణంలో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఘనపరిమాణ రీత్యా 21 ఉంటుంది అండ్ నైట్రోజన్ 78% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు 0.03% ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాహార మొక్కలకు ఉదాహరణ కానిది అన్నాడు కదా, రైట్. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి లైకెన్లు అండి. కీటకాహార మొక్క అంటే ఏంది, కీటకాలను తినడం ద్వారా ఆహారాన్ని పొంది మొక్కకు సంబంధించినటువంటి నత్రజనిని అది సంపాదిస్తే దాన్ని కీటకాహార మొక్క అంటాం. సో ఇందులో ఈ నెపంతిస్ కానీ, ఈ డ్రాసిరే కానీ, యూట్రిక్లేసియా కానీ ఇవన్నీ కూడా మనకు కీటకాహార మొక్కలకు ఉదాహరణలు. ఈ లైకెన్లు అనేది ఇంతకుముందు నేను అక్కడ చెప్పిన కదా, సహజీవనం కాడ వచ్చినప్పుడు చెప్తా అని, ఇది సహజీవనకారి. లైకెన్లు అనేటి సహజీవనకారి. అంటే సహజీవనం అనగా ఏంటంటే ఎలా పొందుతుందంటే, లైకెన్లకు ఉదాహరణ మనకు 2 ఉంటాయండి. ఒకటి శిలీంధ్రాలు, రెండోది శైవలాలు. ఇవి లైకెన్లకు శైవలాలు. ఇవి లైకెన్లకు ఉదాహరణ. అయితే శిలీంధ్రాలు ఏం చేస్తాయంటే, శిలీంధ్రాలు పోయి శైవలాల మీద దాడి చేస్తాయండి. ఇవి దాడి చేసినప్పుడు ఏమవుతుందంటే శిలీంధ్రాలకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఈ శైవలాలే అందిస్తాయి. అంటే శిలీంధ్రాలు అనేటివి శైవలాల పైన ఉన్నప్పుడు ఈ శైవలాలు ఎండిపోకుండా శిలీంధ్రాలు చూస్తాయి కదా. సో ఈ శైవలాలు ఏం చేస్తాయంటే శిలీంధ్రాలకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఇవి అందిస్తాయి. అంటే ఇండైరెక్ట్గా శిలీంధ్రం అనేది శైవలానికి ఉపయోగపడుతుంది
శైవలం అనేది శిలీంధ్రాలకు ఉపయోగపడుతుంది. ఒకదానికొకటి ఉపయోగపడుతూ ఆహారాన్ని సంపాదించుకునగా సో, దీన్ని మనము లైకెన్లు అంటాం. దీన్ని మనం సింబయోసిస్ అంటామండి. సింబయోసిస్ అంటాం. సహజీవన కానివ్వండి సింబయోసిస్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏందంటే రైజోబియం ఉంటది కదా! ఈ రైజోబియం అనేది వేరు బుడపల్లో ఉంటదండి. ఇదేం చేస్తదంటే నత్రజనిని బయట ఉన్నట్టు నత్రజని అంతా కూడా వేరు బుడపల్లోకి పీల్చి ఈ వేరు బుడపలోకి ఇస్తది. ఈ మొక్క అనేది ఈ రైజోబియంకి సంబంధించిన ఆహారం గాని, పోషకాన్ని గాని అందిస్తది. ఎక్కువగా మనకు లెగ్యూమ్ జాతి మొక్కలలో నత్రజని అనేది ఎక్కువ ఉంటదండి. ఇది తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. క్రింది వానిలో సరికానిది ఏది అన్నాడు. ఒక సెకనులో వస్తువు చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. కంపన పరిమితి ద్వారా ధ్వని యొక్క తీవ్రతను కనుగొనవచ్చు. ధ్వని యొక్క తీవ్రతను కనుగొనవచ్చు. సాధారణ మానవుడు వినగలిగే ధ్వనులు పౌనఃపున్య శ్రవ్య అవధి అంటారు. ఒక ధ్వని యొక్క పిచ్చు దాని పౌనఃపున్యంపై ఆధారపడి ఉండదు అన్నాడు. సో, సరికానిది అన్నాడు కదా! ఈ 3 కూడా సరైనదే. ఒక ధ్వని యొక్క పిచ్చు దాని పౌనఃపున్యంపై ఆధారపడి ఉండన్నాడు కదా! ఇది ఆన్సర్ అండి. సరికానిది ఏందంటే ఇది. మిగతా 3 కూడా సరైనయే. కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలండి. అయితే మనకు స్వరతంతులు అనేది ఉంటాయండి. అవి మేల్‌లో పొడవు వచ్చేసి 20 మిల్లీమీటర్లు ఉంటదండి. అదే ఫీమేల్‌కి వచ్చేసి 15 మిల్లీమీటర్లు ఉంటది. అంటే ఒక 5 మిల్లీమీటర్లు తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ డెసిబెల్స్ అంటే ధ్వని తీవ్రతను దేనిలో కొలుస్తారంటే మనకు డెసిబెల్స్‌లో కొలుస్తారండి. డెసిబెల్స్‌లో కొలుస్తారు. మనం దాన్ని ఎలా రాస్తామంటే స్మాల్ డి పెట్టి క్యాపిటల్ బి పెడతామండి. ఇది డెసిబెల్స్‌లో కొలుస్తాం. అండ్ ధ్వని యొక్క లక్షణాలు. మనం ఈ డెసిబెల్స్ అనేది ఎవరికి గుర్తుగా మరి పెడుతున్నామంటే గ్రహాం బెల్‌కి గుర్తుగా. గ్రహాం బెల్ అనే శాస్త్రవేత్తకు గుర్తుగా మనము ఇవి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ధ్వని యొక్క లక్షణాలు ఎట్లుంటాయంటే ఒకటోది కంపన పరిమితి. ఏందంటే కంపన పరిమితి. అంటే కంపన పరిమితి ఏందంటే విరామ స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని మనము ఏమంటాం? కంపన పరిమితి అంటాం. అంటే గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటాం. రైట్. నెక్స్ట్ పౌనఃపున్యం అంటే ఏందంటే వస్తువు ఒక సెకను కాలంలో చేయు కంపనాల సంఖ్య. ఒక సెకను కాలంలో చేయు కంపనాల సంఖ్యనే మనం ఏమంటాం? పౌనఃపున్యం అంటాం. రైట్. పిచ్ అనేది చెప్పుకున్నాం కదా! పిచ్ అంటే ఏంది? ధ్వని యొక్క అది ఎంత గట్టిగా అరుస్తుంది అనేది. అయితే కీచుదనం అనేది పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? ఉండదు అన్నాడు కదా! రైట్. దీని యొక్క సరైన సమాధానం ఇది కదా! దీనిలో ఇంకోటి ఏంటంటే కీచుదనం అనేది పొడవు ఒకవేళ తక్కువగా ఉంటే పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పక్షి తీసుకుందాం, అలాగే సింహం తీసుకుందాం. ఈ రెండిట్లో మరి దేనికి పిచ్ ఎక్కువ ఉంటుందంటే పక్షికి ఉంటుందండి. సింహంతో పోలిస్తే పక్షికి పిచ్ అనేది ఎక్కువ ఉంటుంది, సింహానికి తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క సౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది, దీని యొక్క సౌండ్ అనేది మనకు తక్కువగా రావడం జరుగుతుందండి. దీనికి మంచి ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఏంటంటే ఒక స్కేలు తీసుకోండి. ఒకటి 20 సెంటీమీటర్ల స్కేలు, ఒకటి 5 సెంటీమీటర్ల స్కేల్ తీసుకుంటే ఇందులో కంపనాలు అనేది ఏది ఎక్కువ చేస్తుందంటే 5 సెంటీమీటర్ల స్కేలే ఎక్కువ కంపనాలు చేస్తుంది. మరి 20 సెంటీమీటర్ల స్కేల్ అనేది ఏం చేస్తే తక్కువ కంపనాలు చేస్తుంది. అంటే పొడవు అనేది తక్కువ ఉంటే మనకు పిచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే సౌండ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది.
అయితే బిస్మిల్లా ఖాన్ అనే ఒక వ్యక్తి, ఈయన షెహనాయి వాయిద్యకారుడు. అలాగే చిట్టిబాబు, చిట్టిబాబు అనేది ఇది పోయినసారి మాకు టెట్లో క్వశ్చన్ అండి. చిట్టిబాబు ఈయన వీణ వీణ వాయించడంలో ప్రసిద్ధి చెందినవాడు. సాధారణ మానవుని యొక్క శ్రవ్య అవధి అనేది మనకు ఎంత ఉంటుందంటే గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ బిట్ కూడా ఇది ఎంత ఉంటుందంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు సాధారణ మానవుని యొక్క శ్రవ్య అవధి ఉంటుందండి. ఇది కూడా గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, భూభాగంలో దాదాపు ఎంత శాతం మీద ఎడారులు విస్తరించున్నాయి? దీని యొక్క సరైన సమాధానం 17%. అయితే చిన్న ఇన్ఫర్మేషన్ దీని నుంచి తెలుసుకుందాం. ఎండమిక్ జాతులు అనేది మీకు తెలిసి ఉంటుందండి. ఎండమిక్ జాతులు అంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితమైన వాటిని మనము ఎండమిక్ జాతులు అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ కంగారు అనేది ఆస్ట్రేలియాకు చెందినది అండ్ కివి అనేది న్యూజిలాండ్కు చెందినది. అయితే ప్రపంచం మొత్తం మీద మనకు 62% ఉభయచరాల్లో మనకు భారతదేశంలోనే ఉన్నాయండి. అండ్ సరీసృపాల్లో 50% భారతదేశంలోని పశ్చిమ కనుమలో ఉన్నాయి. 50% భారతదేశంలోని పశ్చిమ కనుమలో ఉన్నాయి. ఇవి ఎందుకు చెప్పిన అంటే ఈ పర్సంటేజ్ అనేది రావడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులలో లేనివారు ఎవరు అని చెప్పిండండి. అండ్ చూసుకుంటే పిటి కృష్ణమాచార్యులు, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అండ్ వెంకటస్వామి అయ్యర్. దీని యొక్క సరైన సమాధానం వెంకటస్వామి అయ్యర్ అనేటోడు సభ్యులలో ఉండడు. మరి ఎవరెవరు ఉంటారు అనేది తెలుసుకుంటే చూడండి, ఈ పిటి కృష్ణమాచార్యులు ఉంటారు, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా ఉంటాడు, అలాగే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఉంటాడు, ఇతనితో పాటు కేఎం మున్సి ఉంటాడు, కేఎం మున్సి. నెక్స్ట్ బిఎల్ మిట్టర్ ఉంటాడు, బిఎల్ మిట్టర్ ఉంటాడు. దీనితో పాటు డిపి కైతాన్ అంటే వీళ్ళు ఉంటారండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో భాగంగా ఇంకొంచెం తెలుసుకుందాం. ఇది ఏంటంటే ముసాయిదా అంటే డ్రాఫ్టింగ్ కమిటీ కదా. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే 29 ఆగస్టు 1947 సంవత్సరంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటవుతుంది. మరి ఎవరి అధ్యక్షతన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన ఏర్పడడం జరుగుతుంది. ఒక అధ్యక్షుడు 6 సభ్యులతో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. ఇతనితో పాటు రాజ్యాంగ సలహాదారునిగా మనకు బెనగల్ నరసింహారావును కూడా నియమించడం జరుగుతుంది. రాజ్యాంగ తొలి ప్రతి అనేది ఉంటాయండి. ఈ రాజ్యాంగ తొలి ప్రతి అనేది మనకు 1928లో మోతీలాల్ నెహ్రూ మరియు ఐఎన్సికి సంబంధించినటువంటి ఒక 8 మందితో కలిసి భారత రాజ్యాంగాన్ని రాస్తారండి. ఇది 1931 కరాచీ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో అనేది ఐఎన్సి అనేది తీర్మానం చేస్తారండి. అయితే రాజ్యాంగ సభ, రైట్, ఈ రాజ్యాంగ సభ అనేది బాబు రాజేంద్ర ప్రసాద్ దీనికి అధ్యక్షులు వహించడం జరుగుతుందండి. అయితే మరి 296 మందితో 1946 జూలైలో రాజ్యాంగ సభ ఏర్పడుతుంది. అయితే మనకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదిస్తుంది. ఇది ఈ డేట్ రోజు. 1950 జనవరి 26న
మనకు రాజ్యాంగం అనేది అమలులోకి రావడం జరుగుతుంది. అయితే టెక్స్ట్ బుక్ ప్రకారం మనకిచ్చిన టెక్స్ట్ బుక్ ప్రకారం 2013 వరకు రాజ్యాంగానికి 99 సవరణలు అనేది చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నేలపై నుండి కింద పొర వరకు వరుసగా నేల క్షితిజాలను గుర్తించండి అన్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఏరియా నుంచి, ఎందుకంటే ఇది పోయినసారి టెట్ క్వశ్చన్, టెట్ పేపర్ 1 క్వశ్చన్. రైట్. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే OAEBCR ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అండి. అయితే ప్రతి ఒక్క పొర గురించి తెలుసుకుంటే ఫస్ట్ ఓ లేయర్. ఈ ఓ లేయర్లో మనకు సేంద్రియ పదార్థం ఉంటుంది. అంటే చెట్టు ఆకులు ఇవన్నీ రాలిపోయి అలాగే కుళ్ళిపోయి ఉంటాయి కదా, ఈ కుళ్ళిపోయిన ఆకులు కానీ చెట్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, దీన్ని మనము హ్యూమస్ అంటామండి. హ్యూమస్ అంటాం. హ్యూమస్ అనేది ఏ పొరలో ఉంటుంది? ఓ పొరలో, ఓ క్షితిజంలో ఉంటుంది. దాని తర్వాత వచ్చేది మనకు ఏని దీన్ని టాప్ సాయిల్ అంటాం. దీన్ని టాప్ సాయిల్ అంటాం. ఇది ముదురు రంగులో ఉంటుంది. విత్తనాలు మొలకెత్తడం కానీ వేళ్ళు అభివృద్ధి చెందడం అనేది ఈ పొరలో జరుగుతాయి. నెక్స్ట్ వీటి తర్వాత వచ్చేది ఈ అండి. ఈ అనేది ఏంది? దీనికి ఈలోనే ఇంకుడు పొర ఉన్నది కదా, సో దీన్ని ఈలో ఇంకుడు పొర అంటారు. ఇది ఏ రంగులో ఉంటుంది మరి అంటే లేత రంగులో ఉంటుంది. ఇసుక అలాగే మట్టితో ఈ పొర ఉంటుంది. రైట్. దీని తర్వాత వచ్చే పొర బి పొర. బి అనేది సబ్ సాయిల్ అండి. సబ్ సాయిల్ అంటే ఉపమృత్తిక అంటారు. ఒండ్రు మట్టి, ఇనుము, అల్యూమినియం అలాగే కాల్షియం కార్బోనేట్లు వంటి కొన్ని ఖనిజ లవణాలతో ఈ పొర ఉంటుంది. సో వీటి తర్వాత వచ్చే పొర ఏంటంటే నెక్స్ట్ సి. ఈ సి అనేది రాతి పొర అండి. పగిలిన రాళ్ళతో ఏర్పడుతుంది ఇది. రైట్. మొక్క వేళ్ళు ఇందులోకి వెళ్ళవు, వీడి వరకే ఆగిపోతాయి. ఇక సేంద్రియ పదార్థం కూడా దీంట్లో ఏమంటే తక్కువ ఉంటుంది. దీని తర్వాత వచ్చేది ఆర్. ఇది క్రమక్షయం చెందని కఠిన శిలలతో ఏర్పడుతుంది. అన్నిటికంటే ఇది లోపలి పొర. చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం మనం ఎక్కడైతే ఏరియాస్ని ఫోకస్ చేయమో అక్కడనే ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కొన్నింటిని తీసుకొని చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. జలస్థరం అనగా ఏమిటి అన్నాడు కదా. సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే జలస్థరం అనగా భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర అండి. ఆప్షన్ సి. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను మనం జలస్థరం అంటారు. రైట్. భూమి ఉపరితలంలో ఎంత శాతం నీరు మహాసముద్రాలు సముద్రాలతో నిండి ఉంది? దీని యొక్క సరైన సమాధానం 71% తోటి నిండి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. పోటుపాటులకు సంబంధించి సరికానిది అన్నాడు. రైట్. అయితే ఇది చూసుకున్నట్లయితే సముద్ర ఉపరితలపు నీటి మట్టం హెచ్చు తగ్గులను పోటుపాట్లు అంటారు. నెక్స్ట్ సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని తగ్గడాన్ని పోటుపాట్లు అంటారు. ఆప్షన్ చూసుకుంటే 1, 2, 1, 2 పైవన్నీ సరైనవి అన్నాడు కదా. సో ఏమన్నాడు ఇక్కడ? అడిగిన క్వశ్చన్ ఏంది మనకు? సరికానిది అడిగిండు. సరికానిది కదా. సముద్రపు ఉపరితల నీటి మట్టం హెచ్చు తగ్గులను పోటుపాట్లు అంటే అన్నాడు కదా. సో ఆప్షన్ ఏ అనేది సరికాదండి. ఎందుకు మరి సరికాదంటే ఈ ఉపరితల నీటి మట్టం హెచ్చు తగ్గు పోటుపాట్లను మనం ఏమంటామంటే వీటిని తరంగాలు అంటాం. రైట్. ఇగో ఈ సముద్రం ప్రతిదిన నీటి మట్టం లయబద్ధంగా పెరగడం తగ్గడాన్ని మాత్రం మనము ఏమంటాం? పోటుపాట్లు అంటాము. అయితే కొంచెం దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సముద్ర చలనాలు మనకు 3 రకాలండి. 3 రకాలు ఉంటాయి. ఒకటి తరంగాలు, రెండోది పోటుపాట్లు, మూడోది ప్రవాహాలు అని ఉంటాయి. ఇవి 3. అయితే ఈ ప్రవాహాలలో మళ్ళీ 2 రకాలు.
ఒకటి శీతల ప్రవాహాలని, 2 ఉష్ణ ప్రవాహాలు ఉంటాయి. అయితే మరి శీతల ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ భూమి అనుకుంటే ఇక్కడ ధ్రువ ప్రాంతాలు, ఇది భూమధ్య రేఖ. ఇక్కడ భూమధ్య రేఖ నుంచి ధ్రువ ప్రాంతాల వైపు వెళ్ళేటివి ఉష్ణ ప్రవాహాలు. మరి ధ్రువ ప్రాంతాల నుంచి భూమధ్య రేఖ వచ్చేటేంటి శీతల ప్రవాహాలు. ఇలా నిరంతరము ధ్రువ ప్రాంతాల నుంచి భూమధ్య రేఖకు, భూమధ్య రేఖ నుంచి ధ్రువ ప్రాంతాలకు నీరు ప్రవాహాలు అనేటివి పోతూనే ఉంటాయి. మళ్ళా సముద్ర ప్రవాహాలు ప్రధానంగా పవనాలు అలాగే సముద్ర జల ఉష్ణోగ్రత అలాగే లవణీయత కారణంగా ఏర్పడతాయి. రైట్. మనము పోటుపట్ల అని చెప్పుకున్నాం కదా. ఇది పోటు అంటే నీరు ముందుకు రావడం, అంటే పరవేల తరంగాలు. పాటు అంటే నీరు వెనుకకు రావడం, దీన్ని లఘువేలు తరంగాలు అంటారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. యూరప్ను ఆఫ్రికాను వేరు చేసే సముద్రం ఏది అన్నాడు కదా. సో నల్ల సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర సముద్రం, మధ్యధరా సముద్రం. ఇది మరి అందరికీ తెలిసిందే. యూరప్ను ఆఫ్రికాను వేరు చేసేది ఏంటంటే మధ్యధరా సముద్రం. మధ్యధరా సముద్రం అనేది యూరప్ను దానితో పాటు ఆఫ్రికాను వేరు చేస్తుంది. రైట్. అయితే దీంతో పాటు కొంచెం నేర్చుకుంటే ఉత్తర సముద్రంలో మనకు ఇది 7th క్లాస్ సోషల్లో యూరప్ ఖండం అనే పాఠం నుంచి ఇవ్వడం జరిగిందండి. ఈ కొంచెం ఫోకస్డ్ ఏరియాస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇవ్వడం జరిగింది. అయితే నల్ల సముద్రము ఏంటంటే నల్ల సముద్రానికి అలాగే కాస్పియన్ సముద్రానికి మధ్యలో కాకాకస్ పర్వతాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో అలాగే ఈ నల్ల సముద్రంలో కొన్ని కలిసే నదులు ఉంటాయి. ఆ నదులలో మనకు ఒకటి నైపర్, ఇంకోటి డాన్యూబ్, నెక్స్ట్ డాన్. ఈ 3 నదులు కూడా ఈ నల్ల సముద్రంలో కలవడం జరుగుతుంది. మరి అట్లాంటిక్ మహాసముద్రం అంటే ఏంటంటే అట్లాంటిక్ మహాసముద్రం అనేది మనకు ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇది ఇటు యూరప్ను ఇటు అమెరికాను వేరు చేస్తూ ఉంటుంది. ఏ సంవత్సరంలో నైజీరియా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండి స్వాతంత్రం పొందినది? దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి, 1960లో రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్. క్రింది వాటిలో దారానికి రంగులు అద్దడంలో సరికానిది ఏది అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, నలుపు రంగు కోసం ఇనుప రజన్నుకు వెనిగర్ను కలుపుతారు. ఆ స్టేట్మెంటు, ఎరుపు రంగు కోసం దారాన్ని ఆముదం క్షారదల మిశ్రమంలో ఉంచి ఎరుపు రంగు వచ్చే వరకు ఉడకబెడతారు. సో దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే పైవన్నీ కూడా సరైనవే అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాళ్ళు సరికానిది గుర్తించండి. భారతదేశం తూర్పు ఉత్తరార్ధగోళంలో ఉంది. భూమి పరిభ్రమణం చెందడం ద్వారా పగలు రాత్రులు ఏర్పడతాయి. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటం అంటారు. మార్చి 21, సెప్టెంబర్ 23 విషవత్తులు అంటారు. సరికానిది అడిగింది కదా. సరికానిది వచ్చేసి మనకు భూమి పరిభ్రమణం చెందడం ద్వారా పగలు రాత్రులు ఏర్పడతాయనేది సరికాదండి. భూమి భ్రమణం చెందడం ద్వారా మాత్రమే పగలు రాత్రులు ఏర్పడతాయి. పరిభ్రమణం చెందడం ద్వారా మనకు కాలాలు ఏర్పడతాయి. ఇది గుర్తుంచుకోవాలి. మిగతా అన్నీ కూడా సరైన ఆన్సర్స్. భారతదేశం అనేది చూసుకుంటే అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుందండి. అండ్ రేఖాంశాల పరంగా చూసుకుంటే తూర్పు అర్ధగోళంలో ఉంటుంది, గమనించాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని ఆమోదించింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ అధికారాన్ని ఇచ్చింది అన్నాడు కదా. సో చూసుకుంటే ఉప్పు చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను అరెస్ట్ చేయడం, నెక్స్ట్ భారతదేశానికి స్వాతంత్రము ప్రకటించడం, ఎటువంటి వారెంట్ లేకుండా ఎవరైనా అరెస్ట్ చేయడం మరియు విచారణ లేకుండా జైల్లో పెట్టడం, నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే ఎటువంటి వారెంట్ లేకుండా ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది దీని యొక్క సరైన సమాధానం. ఇది రౌలట్ చట్టానికి సంబంధించి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్.
వేప చెట్టు శతాబ్ద వృక్షంగా ప్రకటించింది ఏది? దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే యుఎన్ఓ అండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఏదైనదో ఇది వేప చెట్టుని శతాబ్ద వృక్షంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మిగతా వాటి అబ్రివేషన్ తెలుసుకుంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మధ్య రకం సైజులో ఉండే టమాటాలో ఉండే ప్రోటీన్ మరియు ఫైబర్ అడిగిండు. ప్రోటీన్ మరియు ఫైబర్ ఏ విధంగా ఉంటుందని అడగడం జరిగింది. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి అండి. 1.08 గ్రామ్స్ ప్రోటీన్ అండ్ 1.5 గ్రామ్స్ ఫైబర్ అనేది ఉంటుంది. అయితే ఈ టమాటాలో ఇంకా మినరల్స్ ఉంటాయండి. ఒకటి పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం ఇవి కూడా ఉంటాయి. దీనితో పాటు విటమిన్స్ కూడా ఉంటాయి. అది విటమిన్ ఏ, విటమిన్ B2 అండ్ విటమిన్ B6, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కే ఇవి ఉండడం జరుగుతుంది. వీటితో పాటు ఇందులో నుంచి మనకు 22 క్యాలరీస్ ఎనర్జీ కూడా రావడం జరుగుతుంది. అయితే విటమిన్స్ అనేది రావడం జరిగింది. దీంట్లో పాటు మనము విటమిన్ సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే, ఒకటి విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది ఏంటి మనకు రెటినాల్ అంటాం. విటమిన్ ఏ అని రెటినాల్ అంటాం. B1 అనేది థయామిన్ అండి. B1 థయామిన్. దీని ద్వారా వచ్చే వ్యాధి బెరీ అని రావడం జరుగుతుంది. B1 వల్ల బెరీ. నెక్స్ట్ B2 రైబోఫ్లవిన్. ఇది గ్లాసైటిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. నెక్స్ట్ B3 అనేది నియాసిన్ అండి. ఇది పోయినసారి మాకు వచ్చిన టెట్. B3 అనేది నియాసిన్. ఇది పెల్లాగ్రా అనే వ్యాధి రావడం జరుగుతుంది దీని ద్వారా. నెక్స్ట్ వచ్చేసి B6 పైరిడాక్సిన్. దీని వల్ల రక్తహీనత రావడం జరుగుతుంది. నెక్స్ట్ B12 సైనోకోబాలమిన్. ఇది పెర్నీసియస్ అనిమియా రావడం జరుగుతుంది దీని ద్వారా. నెక్స్ట్ రెటినాల్ చెప్పుకున్నా. రెటినాల్ వల్ల వచ్చే వ్యాధులు అంటే కన్ను మరియు చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ డి వల్ల విటమిన్ డి కాల్సిఫెరాల్ అంటే దీనివల్ల రికెట్స్ అనేది రావడం జరుగుతుంది. విటమిన్ ఈ విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటామండి. దీని ద్వారా సంతానోత్పత్తి వ్యాధులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ కే అందరికీ తెలిసిందే, రక్తం అనేది గడ్డ కట్టడంలో ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బయోటిన్ అని ఉంటుంది. ఈ నాడి సంబంధ వ్యాధులకు సంబంధించిన విటమిన్. అండ్ పాంటితోనిక్ ఆమ్లం అనేది అరికాల మంటలకు సంబంధించినటువంటి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఈ కింది వాటిలో సరికానిది అన్నాడు కదా. విన్న దాంట్లో 20%, చూసిన దాంట్లో 30%, చూసి విన్న దాంట్లో 50%, చెప్పి ప్లస్ చేసిన దాంట్లో 80%. అయితే దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే ఇది రైట్ సరికానిది ఇదండి. ఇది 90% ఉంటుంది. అంటే మనము ఒక లెసన్ వింటే 20% మాత్రమే గుర్తుంటుందండి. అండ్ అంటే గుర్తుందంటే జ్ఞానం అన్నట్టు. చూసిన దాంట్లో 30%, అలాగే చూసి వినే దాంట్లో 50% మనకు జ్ఞానం రావడం జరుగుతుంది లేదా గుర్తుంటుందని తెలుసుకోవాలి. నెక్స్ట్ SCERT వారు మనం మన పరిసరాలనే 3వ తరగతి పాఠ్యపుస్తకాన్ని ఈ విద్యా సంవత్సరంలోనే అమలులోకి తీసుకొచ్చారు. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే 2012-13 నుంచి తీసుకురావడం జరిగిందండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 మార్గదర్శకాలకు సంబంధించి సరికానిది అన్నాడు కదా. శిశు కేంద్రీకరణ విద్యా ప్రణాళిక రూపొందించాలి. పిల్లలను మాతృభాష సమాజంలోని వివిధ రకాలైన జ్ఞాన వ్యవస్థలకు గుర్తించి వాటిని అభ్యాసాలను ఉపయోగించుకుని చూడాలి. నెక్స్ట్ విద్యార్థులు జ్ఞాన నిర్మాణం జరిగేది చూడటం. నెక్స్ట్ బట్టి విధానంలో బోధన జరపాలి. అంటే దీంట్లో ఏమన్నాడు సరికానిది అన్నాడుగా. సరికానిది అంటే బట్టి విధానంలో బోధన జరపాలని సరికాదు. మనకి ఎప్పుడు కూడా పిల్లల్ని స్వేచ్ఛగా నేర్చుకునేటట్టు చేయాలి, కానీ బుక్కులు ఉన్నదే బట్టురా నేర్పుతున్నట్టు ఉండకూడదు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఇప్పుడు పేపర్ 2 అనేది టెట్ ఎగ్జామ్ జరిగిందండి. దీంట్లో చాలా వరకు మనకు ఈ NCF 2005 కానీ దాంతోపాటు RT రైట్ టు ఎడ్యుకేషన్ 2009 సో ఇవి అడగడం జరిగింది. కొంచెం వీటిపైన మీరు ఫోకస్గా ఈ ఏరియాస్ ఏవైతున్నాయో వాటిపైన ఫోకస్ చేయడం
మంచిది, చాలా వరకు మంచిది. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఈ కింది వాటిలో ఉపగమకు సంబంధించి సరికానిది అన్నాడు కదా, ఉపగమ సంబంధించి సరికానిది అన్నాడు. ఉపగమం అనేది చాలా విషయమైనది. రైట్. నెక్స్ట్ లక్ష్యాలను సాధించే మార్గాన్ని సూచిస్తుంది. ఉపగమం అనేది పద్ధతిని ఎన్నుకోవడానికి ముందే నిర్ణయించుకోవాలి. మనం ఏ విధంగా ఒక గమ్యాన్ని సాధించాలో తెలియజేస్తుంది. దీని యొక్క సరికానిది ఏంటంటే ఆప్షన్ బి అండి. లక్ష్యాన్ని సాధించేందుకు మార్గాన్ని చూసింది అనేది ఇది ఉపగమం కాదు, ఇది ఒకటి ఏంది పద్ధతి అవుతుంది. రైట్. మెథడ్ అండి, ఇది మెథడ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అన్నాడు కదా. రైట్. అన్వేషణ పద్ధతి, ఉపన్యాసన ప్రదర్శన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, నిగమన పద్ధతి. దీని యొక్క సరైన సమాధానం ఏంది? సరికానిది అన్నాడు కదా. రైట్. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది మనకు విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కాదండి, ఇది ఏంది టీచర్ సెంటర్డ్ మెథడ్. టీచర్ సెంటర్డ్ మెథడ్ అండి ఇది. రైట్. మిగతా 3 కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యూరిస్టిక్ అనేది హ్యూరిస్కో అనే ఈ పదం నుంచి వచ్చిందండి. లాటిన్, గ్రీకు, ఇంగ్లీష్, జర్మనీ. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే గ్రీకు. హ్యూరిస్టిక్ అనేది యాక్చువల్గా ఆంగ్ల పదం. ఇది హ్యూరిస్కో అనే ఏ పదం నుంచి వచ్చిందంటే గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆగమన పద్ధతికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? తెలిసిన విషయాలను తెలియని విషయాలకు ఓకే. మూర్త నుండి అమృత విషయాలకు ఓకే. సామాన్య సూత్రాలను ఉదాహరణ రాబట్టడం. నెక్స్ట్ ప్రత్యేక అంశాల నుండి సాధన విషయాన్ని తెలుసుకోవడం. సరికానిది అన్నాడు కదా. సామాన్య సూత్రాల నుండి ఉదాహరణ రాబట్టడం అనేది మనకు ఆగమన పద్ధతికి సంబంధించినది కాదండి, ఇది నిగమన పద్ధతికి సంబంధించినది. ఒక సూత్రం ఉంటే దాని ద్వారా మనము ఆన్సర్ అనేది సొల్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది నిగమన సంబంధించిన ఆన్సర్. ఇదేంటి మిగతా 3 కూడా తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు, మూర్త నుండి అమూర్తాలకు, ప్రత్యేక అంశాల సాధనాంశాలు వెళ్ళడం అనేది ఆగమన పద్ధతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.